ప్రియులరా, మరి ఈ దినం కొరకై ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ముందుకు తీసుకొచ్చినటువంటి మాటలు గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను ఒక వాక్యాన్ని చదువుతాను, మీరు రెండవ వాక్యాన్ని చదవండి. చివరి వాక్యం అందరం కలిసి చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం, అందరు తెరవండి దయచేసి. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మనుష్యుడు ఏమి విత్తునో ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. అందరం కలిసి చదువుకుందాం. 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకును చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అందరూ ఒకసారి చేతులు పైకిద్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రభు మనకి ఏమి పాఠాలు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడో, ఏమి మనం నేర్చుకోవాలో, ఏమి మన జీవితాల్లో లోపాలు ఉన్నాయో ప్రభు తన వాక్యం ద్వారా మనతో దర్శిస్తాడు. ఇక్కడ గమనిస్తున్నట్లయితే గలతీ సంఘానికి పౌలు గారు లెటర్ రాస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి 6వ వచనంలో, వాక్యోపదేశము పొందువాడు. ఎవరండి వాక్యోపదేశం పొందేవాళ్ళు? విశ్వాసులు. ఏమ్మా, ఉపదేశించు వానికి. ఉపదేశించే వాళ్ళు ఎవరండి? దైవజనులు. అంటే సపోజ్ ప్రస్తుతానికి నేను చెప్తున్నా కాబట్టి నన్ను అని అట్లా గుర్తుపెట్టుకుందాం. వాక్యోపదేశం పొందువాడంట ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో ఏం చేయాలంటమ్మా? పెద్దగా చదవట్లేదు ఆ మాట, చెప్పట్లా? ఉదయం నవ్వు వస్తుంది. ఎప్పుడు ఏమీ లేదే, ఏంది ఇది అని ఆయనకి సిగ్గేసి నవ్వుతున్నాడో మరేందో నాకు అర్థం కాల. ప్రియులరా, ఏంటంటమ్మా వాక్యంలో రాయబడింది? వాక్యోపదేశం పొందే మనం ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యాలంట. ఈ రోజున నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? బైబిల్ చెప్తా ఉంది. మరి ఒక కాయిన్ తీసుకొచ్చి ప్రజలు, ఏమయ్యా మరి నీ శిష్యులు కైసరికి పన్నివ్వడం లేదు, ఏంటి సంగతి అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఆ కాయిన్ తీసిరండి అన్నాడు. కాయిన్ తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, అయ్యా దీని పై రూపము వ్రాత ఎవరివే అని అన్నాడు. చక్రవర్తి కైసరవే కదా అని అంటే, అప్పుడు యేసు చెప్పిన మాట ఏంటో తెలుసండి జనాలకి? కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాలి, దైవజనులకి ఇవ్వాలి. వాక్యం ఎవరిది? దేవుడిది. చెప్పేవాడు ఎవడు? దైవజనుడు. అర్థమైందమ్మా? నీవు ఆశీర్వదించబడాలి అంటే దేవునికి ఇచ్చే విషయంలో పొరపాటు చేయబాకు. దేవుడి దగ్గర నుంచి అన్నీ పొందుకుంటున్నావు, గాలి పొందుకుంటున్నావు, ఆక్సిజన్ పొందుకుంటున్నావు, భూమి ఏమండి సూర్యరశ్మి నుంచి వెలుతురు, కరెంటు బిల్లు అయితే కడతా, సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ వేడిని ఆ వెలుతురికి బిల్లు కట్టవా? ఏమండి ఇంట్లో రెంట్ కొంటున్నావు, ఆ ఇల్లు గల్ల వాళ్ళకి రెంట్లు ఇస్తున్నా? ఆ స్థలం దేవుడిది కదా, అసలు ఈ స్థలాలన్నీ దేవుడియే కదా. దేవుడికి ఇవ్వవా? ఇక్కడ చాలా క్లారిటీగా పౌలు గారు తెలియపరుస్తున్నాడు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ఎక్కడా చూడండి, ఏం రాయబడింది? చాలా క్లారిటీగా రాయబడింది. దేంట్లో ఇవ్వాలంటే భాగం? గుర్తుపెట్టుకోవాలి, చెడ్డ పదార్థాల్లో భాగాలు వద్దు ఎవరికి. దాని ద్వారా చెడిపోతారు. అంటే నువ్వు అక్రమంగా మోసపూరితంగా సంపాదించినటువంటి దాంట్లో తీసుకొచ్చి నేను భాగం ఇస్తానంటే అవసరంలా. ఏమండి
ఎందుకది? దేవుడు చెప్పే వాక్యాన్ని పాటించాలి మనం, అంతే. మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వవలెను. ఇది నా మాట కాదు, దేవుని యొక్క మాట. ఒక్కసారి గమనించుకుందాం. ప్రభు విషయంలో, దైవజనుల విషయంలో మనం ఎలా ఉన్నాం ఏమ్మా? కొన్ని చోట్ల ప్రాక్టీస్ ఉంది. దయచేసి నేను ఇవన్నీ కోరుతూ చెప్తున్నా అనుకోబాకండి, వాక్యంలో ఉన్నాయి చెప్తున్నా ప్రియులారా. మనం కాటేజ్ మీటింగ్స్ పెడతాం. చాలా మారుమూల పల్లెటూళ్ళలో కూడా ఒక ఆచారం ఏంటో తెలుసండి? వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెడితే అందరికి భోజనం పెట్టినా పెట్టకపోయినా ఏం చేస్తారండి? పాస్టర్ గారికి ఖచ్చితంగా వాడు అసలు భయంకరమైనటువంటి పాచిపని చేసుకునేవాడు కూడా. అంటే దట్ ప్రాక్టీస్ నిజంగా ఎంత గొప్పది అని నేను ఆలోచన చేసేవాడిని. అరే, మన ఇంటికి వచ్చాడు దైవజనుడు, సేవ చేస్తున్నాడు, వాక్యాన్ని చెప్తున్నాడు, అటువంటి వ్యక్తిని గౌరవించాలి, అటువంటి వ్యక్తికి భోజనం పెట్టాలి. నువ్వు పచ్చడైనా పెట్టు, అనవసరం. అంటే ఆ మనస్సు చాలా ఇంపార్టెంట్. మంచి పదార్థములన్నింటిలో, నీ ఇంట్లో ఏదైనా మంచి పదార్థం ఉన్నప్పుడు ప్రియులారా, దైవజనుడు గుర్తొస్తున్నాడా? అయ్యా వినండి ఇక్కడ వాక్యాన్ని. మంచి పదార్థం నీ ఇంట్లో ఉన్నప్పుడు దైవజనుడు గుర్తొస్తున్నాడా? మీ అమ్మాయి గుర్తొస్తుంది, మీ అబ్బాయి గుర్తొస్తాడు, నాన్న గుర్తొస్తాడు, అమ్మ గుర్తొస్తుంది, అందరూ గుర్తొస్తారు. ఏమండి, గుర్తొస్తున్నారా? మీరంటారు, ఏం సార్ మిమ్మల్ని ఎందుకు గుర్తు చేసుకోవాలా? ఆల్రెడీ మేడం డాక్టరు, మీ ఇంట్లో మా ఇంట్లో కంటే మంచి కూరలు ఉంటాయా, నారలు ఉంటాయా అనేది పాయింట్ కాదు. జ్ఞాపకం వస్తున్నారా? మనల్ని పోషిస్తున్నారు కదా వీళ్ళు, వాక్యం ద్వారా పోషిస్తున్నారు కదా. వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ? బైబిల్ చెప్తున్నటువంటి దాన్ని బట్టి, బైబిల్ చెప్తున్నటువంటి దాన్ని బట్టి గమనించండి ప్రియులరా. ప్రభు ఇక్కడ తెలియపరుస్తున్నాడు, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇస్తే బాగుండు అంటలా, ఇవ్వవలెను. ఇట్స్ అ కమాండ్మెంట్ అండి బైబిల్లో చెప్పేది. ఇవ్వవలెను, ఇవ్వాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ప్రియులరా. సామెతల పుస్తకంలో అయితే 3వ అధ్యాయంలో అయితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది, నీ ఆస్తిలో భాగమిచ్చు దేవుణ్ణి కనపరచు అంటాడు. ఏమ్మా, దేవుణ్ణి ఆస్తిలో భాగం ఏమంటున్నాడు? ఇంట్లో 3 భాగాలు అనుకోండి, భార్యాభర్త కుమారుడు, 4 భాగాలు ఏమంటున్నాడు? ఒక భాగం ఎవరికంట? దేవునికి. ఏమ్మా, మేళల్లో భాగాలు వేసి నాకు భాగం ఏమని అడగట్లేదు నేను, దయచేసి గమనించండి. దేవునికి ఆ ప్రయారిటీ ఇవ్వమంటున్నాడు దేవుడు, దేవునికి ఆ ప్రయారిటీ ఇవ్వమంటున్నాడు. నువ్వైతే రెగ్యులర్గా ప్రతిరోజు ప్రాక్టీస్లో ఉంటే బాగుంటుంది. అప్పుడు నీ ప్రతి నెల నీ జీతంలో ప్రభువుకి ఇవ్వాల్సింది ప్రభువుకి ఇస్తావు. దాచిపెట్టుకో, దొంగతనం చేయవు, నువ్వు ఆశీర్వదించబడాలి. ఎందుకు పద్దాకలు అప్పులు ఉంటున్నాయి నీకు? ఎందుకు పద్దాకలు కొరతలు ఉంటున్నాయి? ఎందుకు పద్దాకలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు చూస్తున్నావు? నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇట్లా, ఏమండి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వట్లా. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వకపోగా ఏమండి, మన చుట్టూ ఉండేటువంటి భేదాలని వాళ్ళని కూడా కనికరించం మనం. బైబిల్ ఏం చెప్తుందంటే సామెతల్లో, భేదాలను కనికరించువాడు ఏంటంటమ్మా, ఒక పిల్లోడంట తాను చక్కగా ఇంట్లో చెప్పిన పనులన్నీ అన్నీ నీట్గా చేశాడంట, జాగ్రత్తగా మాట వింటున్నాడు, అన్నీ చేస్తుంటే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న, అరే నువ్వు ఎంత మంచి పని చేసావు అని ఒక 5 రూపాయలు గిఫ్ట్ ఇచ్చాయంట జేబులో. 5 రూపాయలు ఆ కాలంలో దరిదాపుగా 5,000తో సమానం. చాలా కాలం క్రితం జరిగిన సంఘటన. 5,000 రూపాయలు ఆలోచన ఉన్నటువంటి, అంతటి వాల్యూ ఉన్నటువంటి 5 రూపాయల నోట్ని తన పిల్లోడు జేబులో పెట్టాడు. ఆ పిల్లోడు ఏం చేశాడంటే ఆ 5 రూపాయలని ఏం చేశాడండి, తీసుకెళ్ళి ఒక పేదవాడికి ఇచ్చేసాడంట. కొద్ది రోజులైన తర్వాత వాళ్ళ నాన్నగారికి తెలిసింది, రే నీకు 5 రూపాయలు నీ జీవితాన్ని బట్టి, నువ్వు మంచిగా ఉన్నదాన్ని బట్టి నేను నీకు ఇస్తే నీ ప్రవర్తన బాగుందని నువ్వు తీసుకెళ్ళి వాడు ఎవడో దరిద్రుడికి ఇచ్చావా? ఎవరికి ఇవ్వాలరా డబ్బులు? ఎవడు నీకు రిటర్న్ ఇవ్వగలడో వాడికి ఇవ్వాలా. నువ్వు పేదోడికి ఇస్తే నీకు రిటర్న్ రూపాయి కూడా రాదు కదరా అని వాళ్ళ డాడీ కోప్పడతా ఉన్నాడంట. అప్పుడు ఆ పిల్లోడు అంటున్నాడంట, డాడీ బైబిల్లో ఒక మాట ఉంది, బైబిల్లో ఒక మాట,
బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు అని ఉంది, అందుకని ఇచ్చాను అని అన్నాడు. వరెవరి ఎంతగా నీకు వాక్య జ్ఞానం ఉందా? ఈరోజు వరకు నేను వాక్యాన్ని చదువుతున్నాను కానీ వాక్యాన్ని అర్థం చేసుకొని పాటించిన అనుభవం నాకు లేదే అని వాళ్ళ తండ్రి ఆశ్చర్యపోయాడంట. కొద్దిసేపటికే కుమారుడు ఇంకో మాట చెప్పాడంట, డాడీ నేను బేదోడికిచ్చి నేను తప్పు చేశాను నువ్వు మనసులో అనుకున్నావు కదా, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నేను డబ్బులు ఇచ్చింది ఎవరికో తెలుసా? ఒక ఘనమైన గొప్ప వ్యక్తికి ఇచ్చాను అని అన్నాడంట. అదేంట్రా అంటే వాక్యం ఏముందో మళ్ళీ ఒకసారి చదువు అన్నాడు. బీదలను కనికరించువాడు ఎవరికంటే ఇచ్చింది? దేవుడికి అప్పిచ్చాడంట, దేవుడికే ఇచ్చాడు. ఏమంటే దేవుడికి ఇవ్వటం అంటే ఇంకా సామాన్యమైన విషయమా? అర్థమైందండి? ఈ మాట చెప్పకముందు అరే నువ్వు మంచిగా చెప్పావు, బీదలను కనికరించావు, వాక్యాన్ని పాటిస్తున్నావు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే 5 రూపాయలు మొన్న ఇచ్చాను కదా, ఇదిగో 10 రూపాయలు ఇస్తున్నాను, 10 రూపాయలు జేబులు పెట్టాడు. అప్పుడు వెంటనే ఆ పిల్లోడు ఆ రెండో మాట చెప్పాడంట, డాడీ ఆ వాక్యాన్ని చూస్తే అర్థమవుతుంది నీకు, నేను ఇచ్చింది పేదవాడికి కాదు ఘనుడైన దేవుడికి ఇచ్చాను 5 రూపాయలు అన్నాడు. అందుకే ఆ దేవుడికి ఘనుడికి ఇచ్చాను కాబట్టి ఆ ఘనుడు ఏం చేశాడంటే 5కు 5 కలిపి 2 నాకు ఇదిగో 10 రూపాయలు మళ్ళీ నీ చేత నాకు ఇప్పించాడు అన్నాడంట. హల్లెలూయా. ఏమో గట్టికి చేతులు పైకి తల్లు చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా దేవుడికి ఇచ్చే విషయంలో, దైవజనులకు ఇచ్చే విషయంలో పిసింతనంగా ఉండొద్దు ప్రియులారా. అసలు ఆలోచన చేయొద్దు. నువ్వు ఆలోచన చేసావంటే పప్పులో కాలేసినట్టే. మనపూర్వకంగా ఇవ్వాలి, లేదంటే అసలు ఇవ్వకుండా ఉన్నా పర్వాలా. అర్థమైందండి ప్రియులారా? కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఎక్కడెక్కడ మనం తప్పులు చేస్తున్నాం పరిశీలన చేసుకుందాం. చూడండి 7వ వచనం, గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. అద్భుతమైనటువంటి విషయం. మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటే కోస్తాడంట. మనుషుడు ఏం విత్తుతాడు? ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరేం విత్తుతున్నారు? అసలు మీ దగ్గర ఏం విత్తనాలు ఉన్నాయి? ఏం విత్తనాలు ఉన్నాయి? అసలు విత్తుతున్నారా? మీరు ఏం విత్తితే అవే వస్తాయంట. ఏమండి, మామిడి విత్తనాలు విత్తారనుకోండి, ద్రాక్ష పండ్లు వస్తాయా? ఏమండి, ఏమ్మా ద్రాక్ష విత్తనాలు వేస్తే మామిడి పండ్లు వస్తాయా? చెప్పండి. నువ్వేది వేస్తే అదే వస్తుంది. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మొక్కజొన్న వేస్తే గుమ్మడికాయలు రావు, గుమ్మడికాయ వేస్తే మొక్కజొన్న రాదు. దొండకాయ వేస్తే బెండకాయ రాదండి, దొండకాయ వస్తుంది. మా జాగ్రత్తగా వింటున్నారా? మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడంట. వాక్యం చెప్పబడతా ఉంది. 8వ వచనం చూడండి. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడంట. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. కాబట్టి ఇక్కడ క్లారిటీ చెప్తున్నాడు ప్రియులారా, నువ్వేం విత్తుతావో అదే పంట కోస్తావు. ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్నే కోస్తావు, ప్రేమను విత్తితే ప్రేమను కోస్తావు, మోసాన్ని విత్తితే మోసపోతావు. యాకోబు మోసం చేశాడు, మోసపోయాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు, దేవుని చేత కనికరింపబడ్డాడు. అర్థమైందమ్మా? ఏం విత్తితే అదే కోస్తారు, ఏం విత్తి అదే కోస్తారు. ఇక్కడ చెప్పబడతా ఉంది 2 రకాలైనటువంటి విత్తే అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటో తెలుసమ్మా? శరీరేచ్ఛలను బట్టి విత్తే వాళ్ళ గుంపంట, ఆత్మను బట్టి విత్తే వాళ్ళ గుంపంట. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ గుంపులో ఉన్నావో పరిశీలన చేసుకోవాలి. శరీరేచ్ఛలను బట్టి నువ్వు విత్తుతున్నావా? ఆత్మ యొక్క ఇచ్చను బట్టి విత్తుతున్నావా? ఎవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు అంతా కూడా శరీర సంబంధమైన కోరికలు, ఇష్టాలు, వీటిని దృష్టిలో పెట్టుకొని పని చేస్తూ ఉంటారు. నేను ఈ పని చేస్తే 10 మంది పొగుడుతారు నన్ను, మనుషులందరూ నన్ను పొగడాలి, మనుషులందరి దృష్టిలో గొప్ప అవ్వాలి, మనుషులందరూ చెప్పుకోవాలి నా గురించి, నేను గొప్ప కదా, నేను ఇది కదా అనేటువంటి అనుభవాలు చాలామందికి ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, శరీరేచ్ఛలను బట్టి నువ్వు విత్తితే నువ్వు క్షయం అనే పంటకు వస్తావు, ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవం అనేటువంటి పంటకు వస్తావని ప్రభు తెలియపరుస్తున్నాడు ప్రియులారా.
ఇక్కడ తెలియపరచబడతా ఉంది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రియులారా, అందరు తెరిచారమ్మా? రోమాపత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం గమనిస్తాం. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ప్రియులారా, అక్కడ తెలియపరచబడతా ఉంది, నువ్వు శరీరానుసారుడువా ఆత్మానుసారుడువా? శరీరాన్ని బట్టి నడుచుకుంటున్నావా ఆత్మను బట్టి నడుచుకుంటున్నావా? శరీరాన్ని బట్టి నడుచుకుంటే క్షయమనే పంటను కోస్తావు, ఆత్మను బట్టి నడుచుకుంటే నిత్య జీవం అనే పంట కోస్తావు. నువ్వు చేసే ప్రతిదీ ఆశీర్వదింపబడుతుంది. శరీరాన్ని బట్టి శరీరేచ్ఛలను బట్టి నువ్వు కార్యాలు చేస్తే ఏమండి, నరకం అనే పంటను కోస్తావు, అగ్నిగుండం అనే పంటలోనికి వెళతావు. ఖచ్చితంగా పంట అయితే కోస్తావు, నువ్వేం విత్తుతావో అదే కోస్తావు ఖచ్చితంగా. ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా, శరీరానుసారమైనటువంటి మనస్సు ఉంటుందా? శరీర విషయాలపై మనస్సు ఉంటుందా? ఏమండి, మీటింగ్ జరుగుతూ ఉంటే మనలో చాలామంది ఏం చేస్తారు తెలిసిండి, అక్కడ వాక్యం వినరు, ఆ పని ఈ పని చేయడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అర్థమైందండి? ఆ పని చేస్తున్నా కానీ ధ్యాసంతా వాక్యం మీద ఉండాలి ప్రియులరా, ధ్యాసంతా వాక్యం మీద ఉండాలి. కనుక శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడుతున్నామేమో నువ్వు శరీరానుసారుడి. శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీర ఇచ్ఛలు తీర్చుకోవడం కోసం, శరీరాన్ని సుఖపెట్టడం కోసం, శరీర సంబంధమైన ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, కుళ్ళు, కుతంత్రం, కక్ష, కార్పణ్యం ఇవన్నీ నెరవేర్చుకోవడం కోసం. నన్నాళ్ళు తిట్టారు, నేను తిట్టాలా, నన్నాళ్ళు కొట్టారు, నేను కొట్టాలా, నన్నాళ్ళు 10 మందిలో నిలబెట్టారు, నేను నిలబెడతా. శరీరానుసారమైనటువంటి మనస్సు అండి ఇది. దాని రిజల్ట్ ఏంటంట, శరీరానుసారమైనటువంటి మనస్సు 5వ వచనంలో మరణానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఏంటో తెలుసా? జీవం, నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలా ఉంది నీ జీవితం ఈ రోజున? రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. 7వ వచనం, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు అంట ఎవరికి విరోధమైందంటమ్మా? దేవునికి విరోధమైంది. దేవునితో నువ్వు పోట్లాడతావా? దేవునికి విరుద్ధంగా నిలబడతావా? అసలు నిలబడగలవా? ఏమండి, దేవునికి విరుద్ధంగా, దేవునికి మరి ఒక శత్రువుగా నువ్వు నిలబడితే చచ్చిపోతావు. జాగ్రత్త. నామరూపాలు ఉండవు మనకి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇక్కడ 7వ వచనంలో చెప్పబడతా ఉంది ఏంటంట, 8వ వచనంలో 7-8లో ప్రియులరా, శరీరానుసారమైనటువంటి మనస్సు ఏంటంట, దేవునికి విరోధమైంది. అది దేవునికి విరోధమైంది అనేటువంటి విషయాన్ని గమనించు. దేవునికి విరోధం కాదు నువ్వు చేయాల్సింది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు దేవునికి ఎలాంటిదంటమ్మా? అనుకూలమైంది. ఆ మాట అక్కడ రాయలా. శరీరానుసారమైనటువంటి మనస్సు ప్రియమైనటువంటి వాళ్ళరా ఎలాంటిదంట? అది దేవునికి విరోధమైంది. ధర్మశాస్త్రానికి లోబడదు, వాక్యానికి లోబడదు. పిల్లలు కూడా చెప్పకండి ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఏంటంటే దేవునికి అనుకూలమైంది. అది దేవుని వాక్యానికి లోబడేటట్టు చేస్తుంది. ఏమండి, ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, బయట తిరగటానికి ఇష్టపడవు. అరే వాళ్ళ మీటింగ్ ఉంది కదా, పరిగెత్తుకొని వస్తావు. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? ఆ బయట తిరుగుదాం, ఫ్రెండ్స్తో తిరుగుదాం, అక్కడ చేద్దాం, ఎక్కడ ఎంజాయ్ చేద్దాం, బయట చేరి ముచ్చట్లాడుకుందాం. నువ్వు శరీరానుసారమైన మనసులో ఉన్నావు. ఇప్పటికీ ఇంకా రక్షించబడ్డావేమో, బాప్తిసం తీసుకున్నావేమో, ఏమి లాభాలా? శరీర విషయాల మీదే నీ మనస్సు, శరీర విషయాల మీదే నీ ఆలోచన నిండిపోయింది. ప్రియులరా చూడండి 9వ వచనం లేదా 8, శరీరానుసారమైన స్వభావం గలవారు దేవుణ్ణి, 8వ వచనం ఏంటంటమ్మా? దేవుణ్ణి
దేవుణ్ణి ఏం చేయరమ్మా? సంతోషపరచనేరరు. దేవుణ్ణి సంతోషపెట్టలేవు నువ్వు. దేవుణ్ణి సంతోషపెట్టలేవు, దేవుణ్ణి దుఃఖ పెడతావు. ఆత్మానుసారమైన మనస్సు దేవుణ్ణి సంతోషపెడుతుంది, దేవుణ్ణి సంతోషపెడుతుంది. ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే నువ్వు శరీరానుసారంగా ఉన్నావా, ఆత్మానుసారంగా ఉన్నావా? 5 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ వచ్చినాయి. శరీర విషయాలపై మనసు పెడుతున్నావా? ఏమండి? దేవునికి విరోధంగా ఉన్నావా, అనుకూలంగా ఉన్నావా? ఏమండి? నాశనానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలోకి శరీరానుసారమైన జీవితం ఉంటుంది. ధర్మశాస్త్రానికి, వాక్యానికి లోబడదు. దేవునికి నువ్వు దుఃఖం తెస్తావు, సంతోషం తేవు. అయితే ఆత్మానుసారంగా నీవుంటే ఆత్మ విషయాలపై మనసు పెడతావు, జీవాన్ని, సమాధానాన్ని సంపాదించుకుంటావు, దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తివిగా ఉంటావు, దేవుని వాక్యానికి లోబడే విధంగా ఉంటావు, దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టడానికి ఇష్టపడతావు. ప్రియులారా, ఈ రోజున నీవు ఎలా ఉన్నావు? 3 వ్యక్తుల్ని మనం చూద్దాం ప్రియులారా. 3 ఎగ్జాంపుల్స్ని మనం కనుక గమనిస్తే బైబిల్ గ్రంథంలో అబ్రహాముకి ఎంతమంది పిల్లలమ్మా? ముఖ్యంగా అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది అంటున్నా? 2. ఎవరమ్మా? మొదట ఇస్సాకా, నిద్రపోతున్నట్టున్నాడు. మొదట ఇష్మాయిల్, రెండోదమ్మా ఇస్సాకు. ఇష్మాయిల్ ఎవరు? శరీరాన్ని బట్టి పుట్టినవాడు. ఇస్సాకు ఎవరు? ఆత్మను బట్టి పుట్టినవాడు. దేవుని వాగ్దానాన్ని బట్టి, దేవుని మాటను బట్టి, ఏమండి, దేవుని మాటకు లోబడినప్పుడు పుట్టినటువంటి వాడు. దేవునికి విరోధమైనటువంటి వాడు ఇష్మాయిలు. అర్థమైందమ్మా? ఇష్మాయిల్ యొక్క జీవితం ఎలా ఉంది, ఇస్సాకు యొక్క జీవితం ఎలా ఆశీర్వదించబడింది? అన్నీ ఉన్నాయి. ఇద్దరు అనేక మంది రాజులను కన్నారు, కానీ వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ప్రపంచం మీద ఎలా ఉంటుంది ప్రజెంట్ గమనించండి. శరీరానుసారమైనటువంటి మనస్సుతో నువ్వు కంటే అనేక సమస్యలను కొని తెచ్చుకుంటావు. ఆత్మను బట్టి కంటే అనేకమైన ఆశీర్వాదాలని నీకే కాదు, నీ వారందరికీ తీసుకొని రాగలవు. 2వ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ప్రియులారా, మొట్టమొదటి ఇశ్రాయేలీయులకు ప్రధాన యాజకుడు ఎవరండి? ఏమండి, మనం కనుక గమనిస్తూ ఉన్నట్లయితే, అంటే దేవుడు మోషేని, అహరోను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ క్రమం కాకుండా రాజుల్ని ఏర్పాటు చేసినటువంటి సమయంలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరమ్మా? ఏలీ అనేటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఏలీ అనే ప్రధాన యాజకుడు దేవుణ్ణి సంతోషపెట్టలా, తన పిల్లల్ని సంతోషపెట్టాడు, తన్ను సంతోషపెట్టుకున్నాడు. శరీరానుసారమైనటువంటి ప్రధాన యాజకుడుగా పేరుగాంచాడు. తన పిల్లలు తప్పు చేస్తుంటే కూడా గమ్ముకు నోటి మీద వేలేసుకుని కూర్చున్నాడు. అస్తవ్యస్తం కావడానికి, దేవుని మందసం దొంగిలించబట్టానికి కారణమయ్యాడు. తన కుటుంబం సర్వనాశనం అవడానికి కారణమయ్యాడు. తనకు లభించినటువంటి ఆ ప్రధాన యాజక తత్వం అనేటువంటిది తన వారికి కంటిన్యూస్గా రాకుండా అడ్డుపట్టడానికి కారణమయ్యాడు. వేరేజ్ అటు తర్వాత వచ్చినటువంటి ప్రధాన యాజకుడు ఎవరమ్మా? సమూయేలు ఆత్మను బట్టి నడుచుకున్నటువంటి వాడు, చిన్నతనము నుంచే ప్రభువుకు లోబడినటువంటి వాడు. తన జీవితం ఆశీర్వదింపబడింది. తన ద్వారా దేవుడు అనేకమైన ఘనకార్యాలు చేశాడు. తన పేరు ఇప్పటికీ మారుమోగిపోతూ ఉంది. మరి ప్రియమైనటువంటి వాళ్ళు, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసినటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారంట? సమూయేలు ఉన్నాడనేటువంటి విషయం బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఈ రోజున శరీరానుసారమైన మనస్సా, ఆత్మానుసారమైనటువంటి మనస్సా? 3వ ఎగ్జాంపుల్ మనం గమనిస్తాం ప్రియులారా. ఇశ్రాయేలీయులకి మొదటి రాజు ఎవరమైనా? సౌలు శరీరానుసారంగా నడిచాడు. తన రాజ్యాన్ని ఎక్కడ దావీదు అపహరిస్తాడేమో, దావీదుకి వెళ్ళిపోద్దేమో అని చెప్పేసేసి నానా తంటాలు పడ్డాడు. దేవుని మాటకు లోబడలా, సమూయేలు చెప్పినట్టుగా ఆగల. ఏమండి,
తన సొంత నిర్ణయాలతో యాజకులు మాత్రమే అర్పించవలసినటువంటి బలిని సైతం అర్పించడానికి ఇష్టపడ్డాడు. అమాలేకీయుల మీదకి వెళ్ళి సంపూర్ణంగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి అందరినీ సంహరించమంటే అరకొరగా దాన్ని చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళు, బైబిల్ సెలవిస్తూ ఉంది, నా యొక్క ఆజ్ఞను గైకొనక, మరి అంతేకాకుండా మరి అమాలేకీయుల మీదకు నువ్వు వెళ్ళినప్పుడు నా యొక్క ఆజ్ఞను గైకొనకుండా చేసిన దాన్ని బట్టి, నీవు చేయకున్నటువంటి ఆ బలియాగాన్ని నువ్వు చేసిన దాన్ని బట్టి నిన్ను రాజుగా ఉండకుండా నిన్ను తొలగిస్తున్నానని ప్రభు సాక్షాత్తు డైరెక్ట్గా మాట్లాడేశాడు దేవుడు. దాన్ని ఆయన తొలగించాడు. ఆయన ప్లేస్లో ఎవరిని తీసుకొచ్చాడమ్మా? దావీదుని తీసుకొచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. కాబట్టి సౌలు అవిధేయుడిగా ఉన్నాడు, దేవుణ్ణి సంతోషపెట్టలా, దుఃఖాన్ని తెచ్చాడు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశాడు, ఇవన్నీ ఉన్నాయి. అయితే దావీదు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. దావీదులో కూడా లోపాలు ఉన్నాయేమో, కానీ పశ్చాత్తాప అనుభవం ఉంది, తన జీవితాన్ని ఒప్పుకున్నటువంటి అనుభవం ఉంది. ప్రియమైన వాళ్ళ, శరీర తత్వాన్ని బట్టి ఎక్కడైనా తప్పు చేసినప్పటికీ కూడా వెంటనే ఒప్పుకోలు జరిగి ప్రభు సన్నిధిలో ఏడ్చి పశ్చాత్తాపడినటువంటి అనుభవాలు ఉన్నాయి. దావీదు దేవునికి హృదయానుసారుడిగా పేరుగాంచినట్లుగా అద్భుతకరంగా ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక గొప్ప రాజుగా మనం బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు. ప్రియులారా, ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. శరీరానుసారమైనటువంటి జీవితంలో ఉండి శరీర ఇచ్ఛలను బట్టి, అంటే శరీరాన్ని సంతోషపెట్టడం కోసం, శరీర సంబంధమైన రిలేషన్స్ని సంతోషపెట్టడం కోసం, భార్యకు నచ్చినట్టుగా, భర్తకు నచ్చినట్టుగా, పిల్లలకు నచ్చినట్లుగా, సంఘస్థులకు నచ్చినట్లుగా, పాస్టర్లకు నచ్చినట్లుగా, వాళ్ళకు నచ్చినట్లుగా, వీళ్ళకు నచ్చినట్లుగా జీవించేటువంటి అనుభవంతో నువ్వు పనులు చేస్తూ ఉంటే ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది, నీ యొక్క శరీర ఇచ్ఛలను బట్టి, శరీరానికి నువ్వు ప్రాధాన్యతనిచ్చే దాన్ని బట్టి నువ్వు ఈ పనులు చేస్తున్నావు. కాబట్టి శరీరేచ్ఛల నుంచి నువ్వు క్షయం అనే పంటను కోస్తావు, దుఃఖాన్ని, విచారాన్ని, నష్టాన్ని, మరణాన్ని కంటావని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే నువ్వు ఆత్మీయంగా ఉండి ఆత్మ సంబంధమైన ఆలోచనతో నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ, నీ బిడ్డలకు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో, ఆత్మీయమైనటువంటి కోరికలతో, ప్రభువును సంతోషపెట్టాలనేటువంటి ఆలోచనతో నువ్వు గనక పనిచేస్తే నీవు జీవాన్ని, నిత్య జీవాన్ని, సమాధానాన్ని అనేటువంటి పంటలు కోస్తావు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు శరీరానుసారంగా ఉన్నావా? ఇప్పటికీ ఆత్మానుసారంగా మార్పు చెందావా? శరీరానుసారమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఇంకా పనిచేస్తామంటే రోమాపత్రిక 8వ అధ్యాయంలోనే ప్రియులారా గమనించండి, అక్కడే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని ప్రభువారు తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడు చూడమ్మా, 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు యుందురు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల ఏం చేస్తారంట? జీవిస్తారు. 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైపోతారంట, దేవుని కుమార్తెలైపోతారంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఏం చేయాలండి? ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి గమనిస్తే చూడండి ప్రియులారా, దేవుని బిడ్డల యొక్క జీవితాలు ఏముండాలో చెప్తున్నాడు. ఎఫెసీ 5:3, మీలో జారత్వమే కానీ, నేను చదువుతాను ఆగయ్య, ఏ విధమైన అపవిత్రతయే కానీ, నేను చదువుతాను ఆయన, లోభత్వమే కానీ వీటి పేరు కూడా ఎత్తకూడదంట. ఏమండి? ఎవరికన్నా రెఫర్ చేస్తూ పలానా నా బూత్ తిట్టాడు, నా బూత్ నీ నోట్లోంచి మాట్లాడటానికి వీల్లేదు. చిన్నప్పుడు మా ఇంట్లో మీకు ఒకసారి చెప్పాను, మా వీధిలో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా ఒక చెడ్డ మాటతో నన్ను సంబోధిస్తే మా అమ్మోళ్ళకి ఆ మాటను నోటి ద్వారా కూడా చెప్పడానికి భయపడేవాడిని. చెప్పలా, నాకు తెలిసినంత వరకు ఆ మాటను పలకడానికే అసహ్యంగా ఉండేది. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాటి పేరు ఎత్తడానికి కూడా వీల్లేదంటున్నాడు. ఎందుకు తెలుసా? యేసు ప్రభుని నమ్మావా, బాప్తీసం తీసుకున్నావు, నువ్వు దేవుని పెట్టవా, సాతాను పెట్టవా? అపవాది కుమారుడువా, దేవుని కుమారుడువా, కుమార్తెవా? పేరెత్తటానికి వీల్లేదు. ఇది పరిశుద్ధులకు. అంతేకాదు 4వ వచనం, కృతజ్ఞత వచనమే మీరు శాపవచనాలు ఎందుకు మాట్లాడతావు? అయిపోయింది, అంతా అయిపోయింది, పో, వేస్ట్, పో, నువ్వు వేస్ట్ రా, నువ్వు దేనికి పనికిరావురా అని నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను, నీ తోటివారు, నీ భర్తను, నీ భార్యను
దూషిస్తున్నావా, నిందిస్తున్నావా? నువ్వు పరిశుద్ధుడివేనా, పరిశుద్ధురాలువేనా, దేవుని సంబంధమేనా, ఆత్మానుసారంగా నడుచుకునేవాడివేనా? నీ నోట్లో ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు? కృతజ్ఞతా వచనం పలకాలి, శాపవచనం పలకడానికి వీలు లేదు. నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకో. నీ నోట్లో నుంచి విత్తుతున్నావేమో, ఈ విత్తితే రేపొద్దున అవే కోసుకుంటావు, జాగ్రత్త. నువ్వు బూతులు మాట్లాడితే నీ పిల్లలందరూ అయ్యే బూతుల్లో పిహెచ్డీలు చేస్తారు, గుర్తుపెట్టుకో. ప్రియులరా, మీరు బూతులైనను, చూడండి చాలా క్లారిటీగా వాక్యంలో ఉంది, పోకిరి మాటలైనను. పోకిరి మాటలు కొంతమందికి, పోకిరి మాటలు ఎక్కువ. వద్దు, అదేదో చుట్టుపక్కల ఉన్నాడు సంతోషపెట్టాను, నువ్వు ఆ పని చేయొద్దు. బైబిల్ చెప్తా ఉంది, ఖండిస్తూ ఉంది బైబిల్. పోకిరి మాటలైనను, ఇంకేంటంటమ్మా, సరసోక్తులు, సరసాలతో కూడినటువంటి మాటలు. ఏమంటే ఎందుకు ఈ సరసోక్తులు? నీకు తగదు. నువ్వు పరిశుద్ధుడివేనా, శరీరానుసారుడివా, ఆత్మానుసారుడివా? ఏదైనా నోటికి వస్తుంటే కళ్ళెం పెట్టుకో. ఏమండి, మన వెంకటేశ్వరం ఏరియాలో చాలా గేదెల్ని, బర్రెల్ని పెంచుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ మూతికి చక్కాలు పెట్టుకుని ఇస్తారు. అవి తెచ్చుకొని ఒకటి పెట్టుకోవచ్చు, మనం తప్పేం లేదు. ఏమండి, నా నోరు మాట ఏంటలేదు, కట్టేసుకుంటా అని ఆపేసుకో, మంచిది. ఎందుకు నోరు లేస్తుంది? మనకి నోరు లేవకూడదు ప్రియులారా. బైబిల్ చెప్తా ఉంది, పరిశుద్ధులకు తగింది కాదు ఇది. ప్రియమైన వాళ్ళరా, ఎంత భయంకరమైనటువంటి విషయాలు మరి ప్రభువు తెలియపరుస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మరి వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను ఉన్న ఎడల, లోబి అయినను, క్రీస్తు యొక్కయో దేవుని యొక్కయో రాజ్యమునకు హక్కుదారుడు కాడంట. హక్కుదారుడు కాడనేటువంటి విషయం మరి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ విషయాల్ని మనం గుర్తుపెట్టుకుందామా ప్రియులరా? ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి గమనిస్తే ఉంది, నేను చదువుతాను, గమనించండి. కొలస్సీ 3:5, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏంటంట? భూమి మీద ఉన్నటువంటి మీ అవయవాల్ని అని చెప్తున్నాడు. అయ్యా, మరి ఈ అవయవాల ద్వారా ఈ తప్పులు చేస్తారేమో, వ్యభిచారం చేస్తారా, అపవిత్రత చేస్తారా, జారత్వం చేస్తారా, కామాతురత కలిగి ఉన్నారా, దురాశ, విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష అంట. ధనాపేక్షను దేంతో పోల్చాడు వాక్యం? ధనం సంపాదించడం తప్పు కాదు. దేవుణ్ణి ధనవంతుడుగా చేయకుండా తన కుమారులు ధనవంతుడుగా చేయాలనుకున్నాడంట. ఎవరు? ఏలీ మహాయాజకుడు. ఈరోజు నా జీవితాలు ఏ విధంగా ఉన్నావు ఒకసారి గమనించండి ప్రియులారా. నువ్వు దేవుని కోసం సంపాదిస్తున్నావు, నీ కోసం సంపాదించుకుంటున్నావా? అంటే నీ మోటివ్ ఎలా ఉంది? శరీరానుసారంగానే ఉందా, ఆత్మానుసారంగా ఉందా? ఎస్, నేను దేవుడి కోసం కష్టపడుతున్నా, దేవుని కోసం ఇవ్వాలి, దేవుని కోసం ఇస్తా, నా చర్మాన్ని కోసి ముక్కలు చేసి అమ్మి ఇస్తా అనేటువంటి ఒక భారం మనలో ఉండాలి ప్రియులారా. అది ఆత్మానుసారమైనటువంటి వాళ్ళు చేసేటువంటి పని. ఆత్మానుసారమైనటువంటి వారు చేసేటువంటి పని. కాబట్టి వీటిని ఏం చేయమంటున్నాడమ్మా? చంపండి అంటున్నాడు. 5వ వచనంలో చంపండి అంటున్నాడు ప్రియులరా. 8వ వచనంలో అంటున్నాడు, మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ ఏం చేయాలంట? విసర్జించుడి. 9వ వచనం, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా ఏం చేయాలా? పరిత్యజించండి అంటున్నాడు. వదిలేసేయాలంటున్నాడు టోటల్గా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నావా? నువ్వు శరీరానుసారంగా ఉన్నావా, ఆత్మానుసారంగా ఉన్నావా? ఒకసారి గమనించుకుంటావా? చివరిగా ప్రియులారా, గలతీ పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం ఏముందమ్మా? ఎంతవరకు వచ్చాం మనం? చెప్పబడతా ఉంది ప్రియులారా. కాబట్టి శరీరేచ్ఛలను బట్టి నువ్వు ఏం విత్తినా, ఏం చేసినా, ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ చూపు చూసినా, ఏ మాట మాట్లాడినా అవన్నీ నీ నోటి నుంచి విత్తపడుతున్నాయి, బయటకు వస్తున్నాయి. నువ్వేం విత్తుతావు అదే కోస్తావు. అవి చెడు నువ్వు చేయటానికి వీలు లేదు. నువ్వు దేవుని బిడ్డవి, పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. నేను ఎలా చేస్తాను అన్నాడు యోసేపు. నేను ఎంత ఘోరమైన దుష్కారం, నేను ఎట్ట చేసేది? నా నోటితో దేవుణ్ణి ఏ విధంగా నేను దూషిస్తాను అని అన్నాడు యోబు. అసలు ఎట్లా మాట్లాడేదా? ఎట్లా ఈ తప్పు చేస్తాం? దేవుణ్ణి ఎట్లా వదిలిపడేస్తాం మేము అని అన్నారు. ఎవరు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. యథార్థతను మేము విడిచిపెట్టే క్వశ్చనే లేదన్నాడు దానియేలు. సింహాల గుహలో పోవటానికి కూడా ఇష్టపడ్డాడు ఆయన. ఈరోజు నా జీవితాలు ఎలా ఉన్నాయి?
నువ్వేది విత్తుతావు అదే కోస్తావు, గుర్తుపెట్టుకో. 9వ వచనంలో చెప్పబడుతోంది, మనము మేలు చేయుట యందు ఏం చేయాలంటమ్మా? విసుగక ఉండాలంట. విసుక్కోవద్దంట. నువ్వు దేన్నైనా విసుక్కోవచ్చేమో కానీ మేలు చేసే విషయంలో విసుక్కోవద్దు అంటున్నాడు. మేలు చేయి, కీడు కాదు. మేలు ప్రతి మనిషికి. నీకు కీడు చేసేవాడికి కూడా మేలు చేయి. నిన్ను దూషించేవాడిని కూడా ప్రేమించు. నిన్ను శపించేవాడిని కూడా దీవించమని చెప్పాడు వాక్యంలో. శత్రువులను ప్రేమించమన్నాడు. అది యేసయ్య క్యారెక్టర్ అండి. నీ క్యారెక్టర్ ఎట్టుంది ఇవాళ? నువ్వు సహించకపోగా ఇతరులను దూషించే పరిస్థితులకు వచ్చావు, చొక్కా పట్టుకునే పరిస్థితికి వచ్చావేమో. నువ్వు దేవుని బిడ్డవేనా? ఆత్మానుసారుడివేనా? ఆత్మానుసారురాలువేనా? అసలు వాక్యం పనిచేస్తుందా నీ హృదయంలో? వాక్యం కేవలం వింటున్నాం అంతేనా? ఏమండి, వాక్యానుసారంగా వినమా? ఎందుకు ఆదివారం వచ్చేదమ్మా మనం? బుర్రక తింటానికా? వాక్యాన్ని బట్టి అవలంబించడానికి నిర్ణయాలు చేసుకోకపోతే మీరు రావటం కంటే 10 మంది వస్తే చాలండి చర్చికి. పిల్లల్లో కూర్చోండి హాయిగా, మాకు వాక్యం అవసరం లేదు అని అనుకునే వాళ్ళందరూ. మీరు వస్తున్నారంటే కరెక్ట్ చేసుకోవాలి. దేవుడు హెచ్చరిస్తున్నాడంటే కరెక్ట్ చేసుకో, అప్పచెప్పుకో. ప్రభువా, నేను ఇది చేయలేకపోతున్నా, నువ్వు నాకు సహాయం చేయి అని అడుగు. చేయలే? ఏమండి, నీకు ఇల్లు లేనప్పుడు దేవుడు ఇల్లు లేలా? ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇలా? పిల్లలకు పెళ్ళిళ్ళు కానప్పుడు పెళ్ళిళ్ళు చేయలా? నీకు కావలసినంత ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్నప్పుడు, కరోనా లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరిని కాపాడలా దేవుడు? అప్పుడు అడిగేవే దేవుడిని, దేవుడు ఇవ్వలా? ఇప్పుడు ఎందుకు అడగవు నువ్వు? వాక్యాన్ని పాటించాలయ్యా. శరీరేచ్ఛలను బట్టి విత్తుతున్నా, శరీరానుసారంగానే ఉంది నా మనస్సు, క్షమించు, నీ రక్తంలో కడుగు, ఆత్మానుసారంగా మార్చు, ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అని నువ్వు ప్రార్థన చేయాలి. అలయక మేలు చేయాలంట. ఏం చేయాలంటమ్మా అప్సరా గారు? అలిసిపోకుండా ఏం చేయాలంట? మేలు చేయాలా. మేలు మేలు, కీడు కాదండి. మేలు చేస్తే ఏమవుతుందంట? 9వ వచనం చెప్పబడుతుంది, మనం అలయక మేలు చేసితేమేమి, తగిన కాలమందు పంట కోస్తావు. ఈరోజు నీకు రాదేమో, నేను నమ్మేది అదేనండి. నేను మనస్ఫూర్తిగా ఎటువంటి భేదభావాలు లేకుండా, ఎటువంటిది స్వార్థపూరితంగా ఆలోచించకుండా, నాకుందా లేదా, నేను హాయిగా ఒక సఫిస్టికేటెడ్ లైఫ్ని జీవిస్తున్నానా, ఒక మంచి పెద్ద కారులో తిరగాలని నాకు ఆశ ఉంటుంది, నా ఆశలన్నీ తీర్చుకోవాలను. మరి ఇదంతా లేకుండా మనస్ఫూర్తిగా, ప్రభువా నేను చేయాల్సింది నేను నీ కోసం కంప్లీట్గా చేస్తున్నా. నాకు ఇప్పుడు ఫలం రాదేమో, నాకంటే చిన్నోళ్ళు, నా తర్వాత నా ముందు ఎదిగిన వాళ్ళు, నేను వాక్యం చెప్తే వాళ్ళు పైకి వెళ్ళినటువంటి వాళ్ళు టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నారు. పెద్ద పెద్ద కారుల్లో, మేడల్లో, మిద్దెల్లో ఉన్నారు. లక్షల లక్షల గృహాలు కట్టుకొని సంతోషిస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరిని చూసినప్పుడు మరి స్వతహాగా మన సొంత వాళ్ళందరూ అనవచ్చు, చూడు నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎంత బాగా అయ్యారో, నువ్వు మాత్రం ఎట్టేసినా వాడు అట్టాగా ఉన్నావు. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, అలయక మేలు చేసితివేమి, తగిన కాలం ముందు ఏం చేస్తావు మనవు? పంటను కోస్తావు. తగిన కాలం ముందు పంట కోస్తావు, నువ్వు కోస్తావు గ్యారంటీ, బైబిల్ చెప్తావు. చివరిది ఏంటంటాం అక్కడ? గల్తీ 5:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల ఏం చేయాలంట? లాస్ట్ మాట, మేలు అందరికి చేయాలంట. నువ్వంటే గిట్టనోళ్ళు, నీ కోసం ప్రార్థన చేయనోళ్ళు, నీ మీద తగాదాడేవాళ్ళు, నీ మీద కేసు పెట్టిన వాళ్ళకి కూడా నువ్వు మేలు చేయి, మేలు చేయాలి. ఆ విధంగా నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తిగా మారాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలా ఉన్నావు? చివరిగా ఒక మాట మనం చదువుకొని మనం ముగింపులోనికి వస్తాం ప్రియులారా. జస్ట్ అయి చదువుతాను, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. చూడండి, 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, 2 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాను, గమనించండి చాలు. కొరింథీ ప్రజలకు పౌలు గారు లెటర్ రాస్తూ మాట్లాడుతున్నాడు. 5వ వచనం నుంచి, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్ద ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుటకు అవసరమని తలంచితిని. 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడంట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. 7వ వచనం, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. ఎందుకంట? దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 8వ వచనం, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను
విస్తరింప చేయగలడు. సర్వసమృద్ధి గలవారై మరి జీవితాలు ఉత్తమమైన ప్రతీకారం చేయటానికంట దేవుడు తన కృపను విస్తరింపజేస్తాడంట. అందుకని ఏమి రాయబడిందంట? అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. 10వ వచనం చాలా ఇంపార్టెంట్. విత్తువానికి ఏం చేస్తాడంట? విత్తనమును, రెండవది తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్యముగా భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. విత్తడానికి విత్తనాలు ఇస్తాడంట, తినడానికి ఆహారం ఇస్తాడంట, మన యొక్క జీవితాలను విస్తరింపజేస్తాడంట, అభివృద్ధిలోనికి దేవుడు తీసుకొని వస్తాడంట. నువ్వు ఎలా విత్తుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. శరీరానుసారంగా విత్తుతున్నావా, ఆత్మానుసారంగా విత్తుతున్నావు? శరీరానుసారంగా నడుస్తున్నావా, ఆత్మానుసారంగా నడుస్తున్నావు? ఈరోజున ఒక తీర్మానం చేసుకుందామా? తల వంచుదాం, మోకరిస్తాం. ప్రియులరా, ఒక్క నిమిషం విన్న వాక్యాన్ని తలపోసుకుంటూ చాలా సీరియస్గా ఆలోచించి నీ జీవితాన్ని ప్రభుకు అప్పచెప్పుకో. ప్రభువా, అనేక సంవత్సరాలు గడుస్తున్నాయి, ఎన్నో వాక్యాలు వింటున్నాను, స్టిల్ నా యొక్క జీవితం శరీరానుసారంగానే ఉంటుంది. శరీర విషయాల మీదే ఆశ పెట్టుకొని ఉంటున్నా. బట్టల మీద, నగల మీద, సినిమాల మీద, షికార్ల మీద.